అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మోంతా తుఫాను కారణంగా రెడ్ అలర్ట్ ప్రకటించబడింది. మరి దానికి తగ్గట్లే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు మరి ఈరోజు చూస్తున్నాం. ఎక్కడికక్కడ అలర్ట్గా ఉండి స్వయంగా ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, అనిత గారు అందరూ కూడా రియల్ టైం రూమ్లోనే మరి పర్యవేక్షిస్తూ వస్తున్నారు. సచివాలయంలోనే వారు రోజంతా కూడా ఉంటున్నారు, రాత్రి కూడా అక్కడే ఉన్నారు. మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే ఇక్కడ నందిగాం ఏరియాలో కూడా ఇక్కడ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చాలా అలర్ట్గా ఉన్నామండి. మేము అన్ని ఏరియాలు ఇక్కడ పర్యటిస్తూ వచ్చాము. చందాపురం వాక్ కానీ, రమణ కాలనీ వాక్ కానీ ఇవన్నీ కూడా మేము పరిశీలించాము. అన్నీ కూడా ఎక్కడైతే రెడ్ అలర్ట్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా నిర్బంధించేసామండి. ప్రజలను కూడా మేము వేడుకునేది పదే అదే, మీ బాగోగుల కోసం మేము పనిచేస్తున్నాం. దయచేసి అత్యవసరం అయితేనే తప్ప బయటకు రావద్దు. ఏరియాస్ కూడా మనం చూస్తే పునరావాస కేంద్రాలు ఇక్కడ జగజీవన్ రావు గారి బిల్డింగ్ ఒకటి, కేంద్రీయ విద్యాలయ బిల్డింగ్ ఒకటి, అదేవిధంగా అక్కడ రమణ కాలనీలో హెల్త్ క్లినిక్ ఒకటి అక్కడ ఏర్పాటు చేసామండి. అక్కడ 50 మంది దాకా మరి పునరావాసం పొందుతున్నారు. ఇక్కడ 10 మంది అంటే రాత్రి అనాసాగరం కాలనీ వెళ్ళి వెంటనే మేము అధికారులు చెప్పడం జరిగింది అలర్ట్గా ఉండాలని. వాళ్ళు వెంటనే స్పందించి వచ్చారండి. నేను మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కొంతమంది మేము చెప్పినా కూడా రావట్లా, తర్వాత ఎమర్జెన్సీ అయ్యాక మాకు కాల్ చేస్తారు. ముందే మీరు వచ్చేస్తే మీకు చక్కగా మేము అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక్కడ మీకు కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా అధికారులు దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటారు. కాబట్టి మీరు వెంటనే ఎక్కడైతే మేము రెడ్ అలర్ట్ ప్రకటించామో ఆ ఏరియాస్ లోతట్టు ప్రాంతాల్లో సురక్షితంగా మిమ్మల్ని చూసుకుంటాం. కాబట్టి మీరు వచ్చి ఇక్కడ ఉండండి. అదేవిధంగా మిగతా ఏరియాస్లో కూడా మేము పదే మేము చెప్తాం, మీకోసమే మేము పనిచేస్తున్నాం. మేము అందరం కూడా అలర్ట్గా ఉంటున్నాం. మీ బాగోగుల కోసమే మేము చెప్తున్నాం. కాబట్టి దయచేసి ఈ 3 రోజులు బయటకు రాకండి. అత్యవసరం అయితేనే బయటకు రావాల్సిందిగా కోరుతున్నాం. రైతన్నలకి అది చాలా దారుణంగా ఉందండి పరిస్థితి. చాలా దురదృష్టకరం. తుఫాను మనం ఆపలేం కాబట్టి ఏదైతే నష్టం రాబోతుందో తప్పకుండా ప్రభుత్వం అండగా ఉంటుంది. తప్పకుండా పంట నష్టం నమోదు చేసుకుంటాం. ఆ నష్టం వచ్చే వరకు, నష్టపరిహారం వచ్చే వరకు మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. సరైన పక్క గృహాలు లేకుండా రేకుల షెడ్లు, రోడ్ సైడ్ నివాసం ఉంటున్న కుటుంబాన్ని చాలా మందిని రిలీఫ్ క్యాంపులకి పోలీస్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా తరలించడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ పిల్లలతో కూడా ఇంటరాక్ట్ చేయడానికి వచ్చాం. వాళ్ళందరూ వాళ్ళ రిలీఫ్ క్యాంప్లో ఉన్న సౌకర్యాలు బాగున్నాయని చెప్తున్నారు. తర్వాత కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది చేపల చెరువుల యజమానులు కానీ, చేపల చెరువుల్లో పనికి పిలిచే యాజమానులు కానీ, అక్కడ పని చేసే వాళ్ళు కానీ, ఇట్లాంటి మోంతా తుఫాన్ ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు మనం వాటిని తక్కువ అంచనా వేయకుండా ఈ రిలీఫ్ క్యాంపులకు వచ్చినప్పుడు మీకు ఎలాంటి ప్రాణ నష్టం కానీ, గాయాలు కానీ జరగకుండా ఉంటాయి. ఇప్పుడు చూస్తే మనకి జిల్లా వ్యాప్తంగా ఎఫెక్ట్ ఉన్నా కూడా మనకి ఎక్కడ ఒక వ్యక్తికి కూడా ఒక చిన్న గాయం జరగకుండా, ఒక చిన్న ఘటన జరగకుండా మన పోలీస్ సిబ్బంది, అన్ని శాఖల సిబ్బంది పనిచేశారు. దానికి ముఖ్య కారణం ప్రజలు సహకరించడం. అందరూ కూడా సుమారు ఒక 3000 మంది వరకు రిలీఫ్ క్యాంపులకు వచ్చి ఉన్నారు. ఎక్కడ వెళ్ళినా రిలీఫ్ క్యాంప్స్ బాగా ఆర్గనైజ్ చేశారు. కలెక్టర్ గారు, మిగిలిన డిపార్ట్మెంట్స్ అందరూ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ బాగా తరలించారు. ఎక్కడ మనకి రెస్క్యూ చేయాల్సిన సిచ్యువేషన్ కూడా రాలే ఈసారి. మామూలుగా ప్రతి వర్షం వచ్చినా, తుఫాన్ వచ్చినా ఎవరో ఒకరు నదిలో పడిపోతారు. తర్వాత SDRF, NDRF వచ్చి వాళ్ళని కాపాడడం ఇలాంటివి చూస్తుంటాం. ఈసారి ఆ ప్రివెంటివ్ మెజర్స్ బాగా ముందుగానే ప్లానింగ్ చేసి అందరినీ మొబిలైజ్ చేసి అందరినీ పక్కకు తీసుకురావడం వల్ల అసలు రెస్క్యూనే చేయాల్సిన అవసరం మనకి రాలేదు. ఇంక ముందు కూడా ఇలానే కంటిన్యూ అవ్వాలి. కొన్ని దగ్గరలో మనకి ఒక 50-60 చోట్ల చెట్లు పడిపోవడము, ఈ కరెంట్ పోల్స్ పడిపోవడం జరిగింది. అయినా కూడా వెంటనే విత్ ఇన్ ద మినిట్స్ వాటిని రెస్క్యూ చేసి వాటిని పక్కకు తీసి రీస్టోర్ చేశారు అందరూ పోలీస్ సిబ్బంది, అందరూ శాఖల సిబ్బంది. ఇంతేకాకుండా ఈ ట్రాఫిక్ని కూడా పబ్లిక్ కూడా కోఆపరేట్ చేసి అందరూ వెంటనే ఇళ్లలో ఉండడం, తద్వారా కూడా మనకి ప్రాణ నష్టం లాంటి సంఘటనలు జరగలేదు. ఇంకా ముందు కూడా ఇలాంటివి వచ్చినప్పుడు ఈసారి మనకి అనుకున్నంత ఎక్కువ ప్రభావం చూపలేదు తుఫాన్. కానీ దాని అర్థం ప్రతిసారి అలా ఉంటుందని కాదు. ఈ నేచర్ అనేది, ప్రకృతి అనేది ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు ఎలా స్పందిస్తుందో. కాబట్టి ఇది ఒక మంచి మనకి ప్రిపరేషన్ ఎక్సర్సైజ్. ఇంకా ముందు కూడా ఇలాగే కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నాము. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్.
సోషల్ మీడియాల ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.